హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత. సో రీసెంట్గా ఒక మూవీ ప్రమోషన్స్లో ఎవరైతే నవదీప్ గారు అండ్ శివాజీ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో చాలా వైరల్ అవుతున్నాయి. అంటే వాళ్ళు మాట్లాడింది తప్ప లేదా నెగటివ్ కంటే కూడా సర్కాస్టిక్గా మాట్లాడారని చాలామంది నెటిజన్స్ ఫీల్ అవుతున్నారు. అండ్ అలాగే మేమర్స్ కానీ ట్రోలర్స్ కానీ దాన్ని తీసుకొని ఒక ట్రోల్స్ అయితే చేస్తున్నారు. అసలు వాళ్ళు అలా అనడం వెనుక ఏంటి అనే ఉద్దేశం అయితే ఒకసారి మనం దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. హాయ్ సార్. హలో, నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్ విన్నారా సార్ మీరు స్నాక్స్ తర్వాత ఫస్ట్ షో ఉంటుంది, డిన్నర్ తర్వాత సెకండ్ షో ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ తర్వాత మార్నింగ్ షో ఉంటుంది, లంచ్ తర్వాత సెకండ్ షో ఉంటుందని. సో ఈ కామెంట్స్ అసలు జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారు, మీరు ఎలా తీసుకుంటారు, వాళ్ళు చెప్పిన వర్షన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా కంటే ఎక్కువ గొడవ పాప్కార్న్ చుట్టూ నడుస్తూ ఉంది. ఎస్, ఇప్పుడు పాప్కార్న్ గురించే కాసేపు మాట్లాడుకుందాం. పాప్కార్న్ అనేది ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఏ స్నాక్, వెరీ లైట్ స్నాక్. అసలు దేనికి బాగా ఉపయోగపడుద్దో తెలుసా మీకు? పొద్దున్న 4:35కి పిల్లలు లేచి చదువుకుంటూ ఉంటారు చూసావా, వాళ్ళకి నిద్ర రాకూడదు, కాన్సన్ట్రేషన్ అంతా ఉండాలి. అలాంటి టైంలో పాప్కార్న్ తినొచ్చు. ఎందుకు పాప్కార్నే తినాలి అంటే ఇట్స్ ఎ వెరీ లైట్ ఫుడ్. లేదా లైట్ అటుకుల చివడ తినొచ్చు. అంటే ఓ నమిలి 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 కర్రం 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 అనుకుంటూ చదవాల్సిన అవసరం లా. జస్ట్ సింపుల్గా అలా నోట్లో పడి చిన్న చురుకు, లైట్ ఆఫ్ క్రంచినెస్, అలా దాన్ని చప్పరిస్తే వాడు చదువుకోవచ్చు. కాన్సన్ట్రేషన్ మెరుగుపడుద్ది యాక్చువల్గా చెప్పాలి అంటే. అంటే దానికి అంత గొప్ప విషయం కూడా ఉంది. దీన్ని ఏం చేసాం మనం ఈ మధ్య, సినిమా అనే పోస్టర్ వేస్తే చాలు వెంటనే ఒక పాప్కార్న్ బకెట్ వేసేస్తారు ఇట్లా. అంటే ఖచ్చితంగా ఇది సినిమా చూడాలంటే ఇది తినాలి, అంటే ఇది తింటేనే అది అర్థమైద్దేమో అన్నట్టుగా, ఇది తినకపోతే అసలు సినిమా చూసిన ఫీలింగే రాదన్నట్టుగా. ఎవడు దీన్ని సినిమాకి అంటగట్టారో ఇప్పటిదాకా తెలియదు. కానీ మనకు ఒకప్పుడు మూవీ ఇంటర్వెల్ అంటే ఖచ్చితంగా ఏం చేస్తారంటే, అప్పట్లో చిన్నప్పటి నుంచి ఉండేవి ఆ ట్రయాంగిల్ సమోసాలు ట్రైన్లో అమ్మే ఉంటాయి చూడు, అవి పెట్టేవాళ్ళు. థమ్స్అప్లు, కూల్ డ్రింక్లు 4 రకాలు. ఆ తర్వాత మల్టీప్లెక్స్ కల్చర్స్ వచ్చిన తర్వాత కొంచెం ఎక్స్ట్రాలు వచ్చాయి. లేదంటే మామూలు థియేటర్లో ఆ ట్రయాంగిల్ దిల్పసందులు ఇవే ఉండేవి, ఇవే ఉండేవి. లేదా ఐస్ క్రీమ్ కోన్ లాగా ఉండి క్రీమ్ ఉంటుంది చూడు మధ్యలో, దాని పేరు ఏంటో తెలియదు, పైన చెర్రీ పెడతారు, అలాంటివి. అంటే ఒక కైండ్ ఆఫ్ సింపుల్ బేకరీ ఐటమ్స్ ఉంటా, లైట్ స్నాక్స్ ఉండేవి. అప్పుడు పాప్కార్న్ పొట్లాలు అమ్మేవాళ్ళు. 2 రూపాయలు 3 రూపాయలే ఉండేవి. థియేటర్కి వెళ్తాం కాబట్టి 5 రూపాయలు 10 రూపాయలు తీసుకునేవాడు. లేదా ఆలూ చిప్స్. ఖచ్చితంగా ఇవి కొనాలనేం కాదు, అంటే సినిమా కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే, యాక్చువల్గా ఎందుకు అవి పెడతారో చెప్పనా, నీ ఇల్లు ఇక్కడ ఉండి థియేటర్ అక్కడ ఉంటే ప్రాబ్లం ఏం లేదు, నువ్వు హ్యాపీగా తినేసి నిదానంగా వెళ్తావు. మండలాల్లో థియేటర్స్ ఉంటాయి, మరి 2 ఉంటాయి ఆ మండలానికి. చుట్టుపక్కల 100 గ్రామాలు ఉంటాయి. వాళ్ళందరూ సినిమా చూడాలంటే ఒక ఊరు రావాలి. ఆ ఊరికి బస్సు ఎప్పుడో ఒక టైంకే వస్తుంది, 8 o'clock వాట్ ఎవర్. అట్లా ఆ బస్సు ఎక్కి ఆ షో టైం కల్లా వాళ్ళు అక్కడ ఉండాలి. 1 గంట అటు ఇటు అయినా ఉండి దగ్గరలో ఏదన్నా టిఫిన్లు ఉంటే తింటారు. లేదు అంటే థియేటర్లకు మొత్తం వచ్చేసిన తర్వాత ఇంటర్వెల్లో ఏమన్నా తిందాంలే అనుకుంటారు. వాళ్ళ ఆకలి తీర్చడానికి తినుబండారాలు ఉన్నాయి, ఇవి ఖచ్చితమేం కాదు. అంటే కాసేపు 2 ఏవో నోట్లోకి వెళ్తే కనీసం లంచ్ వరకు అన్న ఆగలవు కదా అని. ఇంతకు మించి వేరే రీజన్ ఏం లేదు. అది కూడా మార్నింగ్ షోకి మాత్రమే. ఇక సెకండ్ మ్యాట్నీ అనుకో, లంచ్ తర్వాతే ఉంటుంది, 2 తర్వాతే ఉంటుంది, 1:45 or 2 తర్వాతే ఉంటుంది. మ్యాట్నీకి వెళ్ళేవాడు బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసుకొని వెళ్ళొచ్చు, లేదా లేట్ బ్రేక్ఫాస్ట్ చేసి కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఫస్ట్ షో లంచ్ అయిన తర్వాత రిలాక్స్గా కూర్చొని సాయంత్రం వెళ్ళేది. అప్పుడు నువ్వేమైనా స్నాక్స్ తినొచ్చు, నష్టమేం లేదు. నీకు ఆ టైంలో ఈ ఆలు బజ్జీలో, మిరపకాయ బజ్జీలో, లేకపోతే ఇంకేవో పెద్ద సమోసాలు అవి పెట్టేవాళ్ళు. ఇంకా నైట్ సెకండ్ షో ఎక్కువ ఏం తినరు ఎవరు కూడా, తినేసి వస్తారు, మామూలుగా తినేసి వస్తారు. పైకి ఎక్కువ ఏం తినరు. కొంచెం తాగుబోతులు తాగేసి వచ్చే వాళ్ళ కోసం కొన్ని రకాల స్నాక్స్ అందుబాటులో ఉండేవి. వాళ్ళు అయ్యో నమిలేసి వెళ్ళిపోయేవారు. అప్పుడు పాప్కార్న్ కొంచెం ప్రత్యేకత ఉంది. ఇంతకు మించి ఏం లేదు. మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత ఫింగర్ ఫ్రైస్, బర్గర్స్ ఇవన్నీ అవైలబిలిటీలో ఉండడం చేత నెక్స్ట్ పాప్కార్న్ సడన్గా ఏమైందంటే ఫ్లేవర్స్ చేంజ్ చేసింది. క్యారమెల్ పాప్కార్న్, చాక్లెట్ క్యారమెల్ పాప్కార్న్, ఆరెంజ్ ఫ్లేవర్, ఆ ఫ్లేవరు, ఈ ఫ్లేవరు అవి కాస్త 50s 60s అయ్యి తర్వాత ఏమేమి తెలియదు, మీడియం, లార్జ్, స్మాల్. కూల్ డ్రింక్లలో ఇది ఒక స్ట్రాటజీ. స్మాల్ ఉంటుంది 100 రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్, లార్జ్ ఉంటుంది 300 రూపీస్.
ఓకేనా. నా ఇంటెన్షన్ లార్జ్ సేల్ చేయాలంటే డైరెక్ట్ లార్జ్ పెడితే ఎవరు కొనరు. మధ్యలో మీడియంని నేను 250 అని పెట్టాను అనుకో, మీడియంకి లార్జ్కి పెద్ద వ్యత్యాసం లేదని చెప్పి లార్జ్కి వెళ్తాడు వాడు. సేమ్ ఇట్లాగే పాప్కార్న్స్ కూడా బకెట్స్ అలా సేల్ చేసేవాళ్ళు. ఆ పెద్ద బకెట్ సేల్ చేయడం వాడి ఇంటెన్షన్. ఎందుకు పెద్ద బకెట్ సేల్ చేయాలి అంటే పాప్కార్న్ కంటే ఒక షెల్ లైఫ్ ఉంటుంది, కాసేపు అయిపోతాయి, మెత్తబడిపోతాయి, నువ్వు ఎక్కువసేపు దాన్ని ఎంటర్టైన్ చేయలేవు. సో ఈవెన్ ఫింగర్ ఫ్రైస్ అయినా అంతే, ఎక్కువసేపు ఎంటర్టైన్ చేయలేవు వాటిని. కాబట్టి లార్జ్ ఉన్నట్టల్లా నీ మొహాన కొట్టడమే వాడి ఉద్దేశం. వీలైనంత వరకు కంప్లీట్ చేస్తాడు. 600 ఉంటుంది సార్ ఒక బిగ్ బైట్ కి. అది ఎప్పుడు స్టార్టింగ్లో ప్రైజెస్ నార్మల్గానే ఉండే. ఎప్పుడు కూల్ డ్రింక్ రేట్లు పాప్కార్న్ రేట్లు పెరిగాయో తెలుసా? ఈ సీట్లు నాశనం అయినప్పటి నుంచి. ఇప్పుడు నీకు నేను 50 రూపాయలకి ఇస్తే 500 మంది తింటున్నారు. 500 మంది తిన్న తర్వాత ఈ క్యారమెల్ చేతికి అంటిన తర్వాత వాడు ముక్కుకు మూతికి పూసుకోవట్లేదు కదా, ఇక్కడే కదా పూస్తున్నాడు. నీ బట్టలకి ఇట్లా అంటావా? లేదు అంటావు. ఇప్పుడు కెచ్చప్ అంటుంది మా ఇదంతా, ఇగో ఇక్కడ దాకా వచ్చింది, ఏం చేస్తావు చెప్పు దీన్ని, ఇట్లా అంటావా? చైర్కిలా అంతేగా. చెప్పకండి సార్, నిజమే. మళ్ళీ కింద కార్పెట్ చాలా ఎక్స్పెన్సివ్ కదా. వీడేం చేస్తాడు, నీ కూల్ డ్రింక్ బాటిల్ ఇస్తే తాగేసి ఇందులో పెడుతున్నావు, లేదా కింద పడ్డా ఇట్స్ ఓకే, ఏం అవ్వదు. దీంట్లో ఐస్ ముక్కలేసా పేపర్ది కప్పిచ్చేస్తున్నాడు, నువ్వు కింద వేస్తున్నావు, తర్వాత తంతున్నావు, తర్వాత తొక్కుతున్నావు, తర్వాత రాకుతున్నావు. అది ఆనందం, అలా రాక్కుంటూ వెళ్తే. అదంతా దరిద్రం ఎవరు చేయాలి అన్నది, పోవు కదా కూల్ డ్రింక్ మరకలు. సో ఈ దరిద్రాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలా? వచ్చినోడికల్లా ఇచ్చే బదులు ఎవరికైతే నిజంగా నీడ్ ఉంటుందో, అమ్మో ఆకలి ఇక నేను చచ్చిపోతానేమో అనుకునేవాడిగా కొనేది. సో అప్పుడు నేను రేట్లు పెంచాను అనుకో, వినియోగం తగ్గుద్ది, నాకు డ్యామేజ్ తగ్గ నా డబ్బులు నాకు వస్తాయి. నేను 50 ఆ రేటుకి అమ్మినా 5 ఈ రేటుకి అమ్మినా అంతే కదా నాకు వచ్చేది. అట్లా వాళ్ళు పెంచుకున్నారు, వాళ్ళకు స్ట్రాటజీ అది. మనం మారితే రేట్లు తగ్గుతాయి. అండ్ పాప్కార్న్ ఈజ్ నాట్ ఏ ఎమోషన్ ఫర్ ద మూవీ. ఖచ్చితంగా అది కొంటే అది తింటేనే సినిమా చూడాలని ఏం లేదు. పాప్కార్న్ పక్కకు పెడితే నేను ఒక మాల్కి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ 120 రూపీస్ సార్, ఇంతే ఉంది. అవును, ఎలా సార్ వాటర్ 120 రూపీస్ ఇంతే బాటిల్? ఐ విల్ టెల్ యూ, నువ్వు ఆ పక్కకు కొంచెం వెళ్తే నీకు ఫ్రీ వాటర్ కూడా పెట్టుంటారు. లేదు సార్, ఉంటుంది. ఐస్ క్రీమ్ షాప్ పక్కన, కాఫీ షాప్ పక్కన అటువైపు వెళ్తే ఫ్రీ వాటర్ కూడా ఉంటుంది, ఫ్రీ కప్స్ కూడా ఉంటాయి. ప్రతి మాల్లోనూ ఉంటాయి, ప్రతి మల్టీప్లెక్స్లోనూ ఉంటాయి. వెళ్ళి చూసి తాగండి. లేదు ఈ బాటిల్ రేట్ అయితే తగ్గదు, ఎందుకంటే నీకు ఆ లగ్జరిటీ. నువ్వు ఇదే బాటిల్ని రోడ్డు మీద తాగాలంటే 10 రూపీస్. కొంచెం ఇట్లా కూర్చొని కాసేపు మాట్లాడుకొని తాగాలంటే 30 రూపీస్. నువ్వు కాసేపు కూర్చొని మాట్లాడుతున్నావుగా నా దగ్గర, అదే కూర్చొని మాట్లాడిన చోట ఏసీ ఉండాలంటే అది 50 రూపీస్. అదే ఒక మాల్లో నువ్వు అది చూసుకుంటూ ఇది చూసుకుంటూ అటు తిరుక్కుంటూ ఇటు తిరుక్కుంటూ ఇక్కడో సిప్పు తాగాలంటే 100. అవునా? లేదు నేను ఇట్లా కూర్చొని ఆ ఫ్లైట్లన్నీ ఎగిరేలాగా ఎయిర్పోర్ట్లో తాగుతానంటే 700. ఎయిర్పోర్ట్లో 700, 600 వాటర్ బాటిల్ కాస్ట్ మినిమం. 100 అంతే ఉంటాయి కూడా, ఉండాలి కూడా. బికాజ్ యు ఆర్ ఎంజాయింగ్ ద లగ్జరీ, దాని కాస్ట్ అది అంతే. నువ్వు వాటర్నే చూడకు, నువ్వు నిల్చునే ప్లేస్ చూడు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, అదే వాటర్ బాటిల్ కొని ఎండాకాలంలో మాల్లో రోజంతా గడిపి ఏసీ అంతా పీల్చుకొని పోయే వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు వాళ్ళని ఎందుకు అనిపించవు? అవునమ్మా, నేను వెళ్తా ఒక బాటిలే కొంటా, వాటర్ బాటిల్ కొనేసి మొత్తం అటు ఇటు 2 గంటలు తిరుగుతా, చల్లగా అయిపోయి బయటికి వచ్చేస్తా, కొంచెం ఎండ తగ్గింది అనగానే. దెన్ యు ఆర్ యూజింగ్ సంథింగ్, రైట్? పబ్లిక్ ప్రాపర్టీని కూడా నువ్వు యూజ్ చేస్తున్నావు. నువ్వు ఎప్పుడు ప్రోడక్ట్స్ మీద పడి ఎడవద్దు. మనం చేసే ఇవి కూడా చూడాలి. రేట్లు అంటావా, వాడి ఇష్టమ్మా, ఎంతైనా పెట్టుకుంటాడు. నీకు ఓకే అనుకుంటేనే కొను. బయట అన్నీ కొంటారు తెలుసా. ఇప్పుడు నూనె ప్యాకెట్ కొంటావు, ఇది ఆర్గానిక్ నూనె ప్యాకెట్ అనగానే దానికి 350 నుంచి 500 పెట్టి కొంటావు. ఆర్గానిక్లో ఇది A1 క్వాలిటీ, అసలు ఎట్లనో తయారై వస్తుంది అంటే 1000 రూపాయలు కూడా కొంటావు. అదే పాప్కార్న్లో ఇడు ఈ ఫ్లేవర్, క్యారమెల్ ఫ్లేవర్ ఇంత, ఆరెంజ్ ఫ్లేవర్ ఇంత అంటే మాత్రం వచ్చేస్తుంది. బయటికి వెళ్తావు, ఐస్ క్రీమ్ పార్లర్స్కి వెళ్తావు, ఇవాళ రేపు ఐస్ క్రీమ్లు 500 మినిమం, 500 మా. నువ్వు వెళ్ళు మంచి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళు, 1000 రూపీస్కి నీకు 2 ఫ్లేవర్స్ వస్తే చెప్పు నాకు, ఇంతే కప్పులో. దెన్ నొప్పి ఏమి ఉండదు, హ్యాపీగా తింటావు.
యూ విల్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. ఎక్కడున్నా అన్నీ ఎంజాయ్ చేస్తావు. సినిమా థియేటర్కి వస్తే మాత్రం ఇది ఇంత అన్నీ ఇంత ఎంతో మరి. అండ్ పైన ఒక ఫ్లోర్ ఎక్కుతావు, అక్కడ అన్ని ఫుడ్ కోర్ట్ ఉంటుంది. పానీపూరి కూడా 120 రూపీస్, నీకు 5 పీసెస్ 6 పీసెస్ ఇస్తాడు. ఐడియా లేదు సార్. ఇడ్లీ కూడా ఈవెన్ 200 రూపీస్. 2 ఇడ్లీ దోశలు కూడా 280, 380, 345. తింటావు హ్యాపీగా తింటావు. ఇంత బిర్యానీ ఉంటుంది 500, తింటావు హ్యాపీగా. ఎవరిని క్వశ్చన్ చేయవు ఇంత అని. ఒక సినిమా థియేటర్ లోపలికి వచ్చి కూర్చోగానే వాట్ ఈస్ దిస్ పాప్కార్న్ ఇంత, అది ఇంత, ఇది ఇంత. ఎందుకు వస్తాయి ఆ పూనకాలు? మనకు ప్రతి చోట అడ్జస్ట్ అయిన మనుషులు ఇక్కడ అంటే ఇక్కడైతే సినిమా ఈజీ టార్గెట్, ఈజీగా దాన్ని పోక్ చేయొచ్చు. అందుకు ప్రతి ఒక్కడు దీని మీదకి వస్తూ ఉంటాడు అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ.